నిత్యం ఎవడి శివారాధన చేస్తాడో దాని గ్రహదోషాలు ఏమీ చేయలేవు, దుర్నిమిత్తాలు ఏమీ చేయలేవు. కర్మ కొద్దీ అవి చేయడానికి వచ్చినా ఏమవుతాయి అంటే అగ్ని వైపు వెళ్ళిన మెడతలు ఎలా దగ్ధమైపోతాయో శివారాధకుడిని బాధించడానికి వచ్చినటువంటి గ్రహములు కూడా ఆ విధంగా భస్మవుతాయి తప్ప వాడిని బాధించలేవు అని దుర్జటి మహాకవి చెప్పారండి ఇక్కడ. అంతే కదా, అలాంటి వాడి మీద ప్రతికూలాలు ప్రయోగించిన అనుకూలంగా మార్చేస్తాట శివుడు. ఎలాగో అంటే వజ్రాయుధం వేస్తే పూలదండగా మారిపోతుంది. పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలమౌ శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ అవనీ మండలి లోపలను శివశివేత్యాభాషణోల్లాసికి శివనీ నామము వశ్యకరము. పంచభూతాల్లో శివుడే ఉన్నాడు అని చెప్పినప్పుడు శివశివ అంటే పంచభూతాల్లో శివుడే రక్షిస్తాడు.